నడుపుకొచ్చారు. అంటే ఒకేసారి ట్రేడ్ చేసుకొచ్చారు కదా. బేసిక్గా 2009 తర్వాత ఛానల్ వచ్చిన టైంలో ఈవిడికి షేర్ ఉండేటట్టయితే అప్పుడే డైరెక్టర్గా ఈవిడ పేరు కూడా ఉండేది కదా. కొన్ని ఎప్పుడైనా మీటింగ్లకు వెళ్ళి ఉండాల్సింది కదా. ఇంకోటి దాంట్లో ఏమనుంది, సిబిఐ ఏం చెప్పింది, పెట్టుబడులు పెట్టారు బయట నుంచి అని చెప్పి ఒకళ్ళు 50 కోట్లు, ఒకళ్ళు 800 కోట్లు, ఒకళ్ళు 300 కోట్లు ఇట్లా పెట్టుబడి పెట్టారు కదా. 30 కోట్లు, ఒకళ్ళు 40 కోట్లు అట్లా పెట్టుబడి పెట్టారని కదా అది చెప్పింది. మరి ఆ పెట్టుబడులు ఈవిడ పెట్టుబడి ఏముంది? అవును. అంటే దాంట్లో ఒకవేళ నిజంగా వాటా ఉంటే ఈవిడికి కూడా వాటా అంటే 50% వాటా ఉంటే కనుక ఈవిని కూడా అప్పుడు సగం రోజులు జైలు శిక్ష పడేయాలి. సో ఈవిని కూడా ఛార్జ్ షీట్లో పెట్టాలి సిబిఐ. అంతే మరి. అంతే కదా. ఎందుకంటే అప్పుడు ఇద్దరు నిందితులే అవుతారుగా. ఇప్పుడు జగన్ ఎందుకు నిందితులు అయ్యాడు? ఆ పెట్టుబడులు పెట్టించినందుకు. యజమాని హోదాలు యజమానినే కదా. ఇప్పుడు ఈవిడ కూడా 50% యజమాని అయితే ఈవిడ కూడా జైలుకి వెళ్ళాలి కదా. 50% ఈవిడ పేరు కూడా పెట్టాలి కదా. మరి అంటే జైలేమో అన్నకేను ఈవిడికేమో పార్ట్నర్షిప్. అంటే సాక్షులు ఇప్పుడు తనకు వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయని ఆ టాపిక్ తీసుకొచ్చారు, లేదంటే నిజంగా ఆమె అందులో వాటా ఏమైనా కోరుతున్నారు అనుకోవాలి? లేదు, నాకు ఇప్పుడు అర్థమవుతున్నది ఏంటంటే ఆవిడ మొత్తం అన్నిట్లో ఏమైనా ప్రాపర్టీస్ ఇంకేమైనా ఉన్నాయేమో. ఒక ఆస్పెక్ట్ ఇంతకు ముందు కూడా మనం అనుకున్నాం ఒకసారి, ఈవిడ యాక్చువల్గా అయితే కనుక రాజశేఖర్ రెడ్డి పంచిచ్చిన ఆస్తుల అయితే కనుక వాటా ఇచ్చేసాడు ఆయన. ఈవిడ కోరుతున్నటువంటిది తర్వాత రాజశేఖర్ రెడ్డి ఆస్తులు ఇచ్చిన తర్వాత జగన్ తన వ్యాపారాలు పెంచుకున్నాడు, డెవలప్ చేసుకున్నాడు, సంపాదించుకున్నాడు.